మార్కెట్లో మనకి చాలా చిన్న పువ్వులు దొరుకుతాయి. సో ఆ పువ్వులు వెంటనే వాడిపోతున్నాయి. సో ఈ పువ్వులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అలాగే ఈ పువ్వులు అయితే ఒక వారం రోజులు పైమాటు, సుమారు వారం రోజులు పైమాటు ఇలాగే ఉంటాయి, చెక్కి చెదరవు అసలు. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. మార్కెట్లో ఏం చేస్తారంటే ఇలాంటి పువ్వుల తోటలకు వచ్చి వాళ్ళు పర్చేస్ చేసుకుని వెళ్ళి మార్కెట్లో అమ్ముతారు. వాళ్ళు డైరెక్ట్గా రైతుల దగ్గర కొనుక్కొని అమ్ముతారు. అంచేత అక్కడైతే మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది. అదే అలా కాకుండా మనం డైరెక్ట్గా రైతుల దగ్గరికి వచ్చి ఇక్కడ కొనుక్కుంటే మనకు పువ్వు అనేది తక్కువ కాస్ట్కి దొరుకుతుంది అనమాట. ఈ బకెట్ అయితే ఇలాంటి బకెట్లు అయితే ఒక 3 బకెట్లు అయితే మనకి ఒక కవర్కి వచ్చేస్తుంది. సో పువ్వులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మార్కెట్లో. చూడండి ఈ పువ్వులు. సో మార్కెట్లో ఇటువంటి పువ్వులు అయితే మనకు దొరకవు. సో ఎవరో తెలిసిన వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా కొనుక్కోవడం అయితే జరుగుతుంది. సో ఈ తోట గురించి అందరికీ తెలియాలని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనకి మంచి పువ్వులు దొరుకుతున్నాయి, అలాగే తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. సో కేజీ లెక్కన అయితే అమ్ముతున్నారు. కేజీ అంటే మార్కెట్ రేట్ ఇప్పుడు మారుతుంది కాబట్టి 70 నుంచి 80 రూపాయల వరకు ఇక్కడ అవైలబుల్ రేట్ అయితే ఉంది. కాబట్టి దీని గురించి ఫుల్ ప్లేజ్డ్గా ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ నాగేష్ గారు. హాయ్ సార్. సో ఎన్నాళ్ళు బట్టి బంతి తోట మీరు పెంచుతున్నారు? సార్ మేము ఇది 3 years నుంచి స్టార్ట్ చేసామండి. బంతి తీస్తాం సార్ మేము. సార్ ఎంత పడుతుంది మొక్క కాస్ట్? మొక్క 2 నుంచి 3 రూపాయలు పడుతుంది సార్ ట్రాన్స్పోర్ట్తో. ఓకే, 3 రూపీస్ ఇలా పడుతుంది మొక్క. ఇది ఒక్కల వెరైటీ సార్ ఇది. ఓకే. ఈ వెరైటీ ఏంటంటే దీంట్లో గొప్పతనం, ఈ హార్వెస్టింగ్ చేసిన తర్వాత కనీసం వారం రోజులైన పువ్వు ఇలాగే ఉంటుంది సార్. ఓకే ఓకే. ఏ విధంగా పాడవదు, అంటే ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అందువల్ల ఈ వెరైటీ మనం ఎక్కువ వాడడం జరుగుతుందండి. మీరు వేసిన తర్వాత ఈ పంటకి ఏమైనా పురుగు పట్టే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి సార్. ఆ పువ్వులకు మచ్చలు వచ్చేస్తుంటాయి అప్పుడప్పుడు. మచ్చ వచ్చిందంటే మరి ఇంకా పువ్వు మార్కెట్లో వెళ్ళదు. ఎవరైతే మార్కెట్లో పంపించరు, పంపించి తీసుకోరు సార్. ఓకే ఓకే. మచ్చ వచ్చిందంటే పువ్వు తీసుకోరు. దానికి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మార్కెటింగ్ చేసుకునే ఐడియా ఉండాలి కానీ పర్లేదు సార్. అంటే మీరు కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు మాత్రం ఐడియా ఉంది కాబట్టి పర్వాలేదు. మిగతా రైతులు ఇంట్రెస్ట్ సార్. గవర్నమెంట్ ఎంప్లాయ్ పక్కన పెడతాను. నేను ఎప్పుడు పొలంలో చాలా ఎక్కువ ఏ పని చేసుకుంటే పొలం పని చేసుకుందాం అనే ఉద్దేశం మీద ఈ బంతి మీద బాగా మైండ్ పెట్టాను సార్. పువ్వులు కూడా మాక్సిమం చాలా పెద్దగానే కనిపిస్తున్నాయి. సార్ చూపించండి సార్. పువ్వులు కూడా మాక్సిమం బంతి తోట అంతా కూడా చాలా. ఈ ఒక్కల వెరైటీ ఇదే సైజ్ సార్. ఒక్కల వెరైటీ అనేది ఇది ఏ బ్రీడ్ ఇది? ఒక్కల సార్. ఒక్కల. ఓకే. సైజ్ మాత్రం చాలా హెవీగానే ఉంది. సైజ్ హెవీగా ఉంటుంది సార్. హెవీగా ఉంటుంది. పువ్వు తెంపిన 4 వారం రోజులు కూడా ఇదే క్వాలిటీగా ఉంటుంది సార్ పువ్వు. ఓకే ఓకే. పువ్వు మాత్రం చాలా బాగుందండి. చాలా బాగుంటుంది సార్. చాలా బాగుంది. అయితే వాటర్ పెట్టే విధానం కూడా డైలీ పెట్టాలండి? వాటర్ నేను సార్ డ్రిప్ వాడతాను. ఓకే. ఇరిగేషన్ లో వాటర్ ఫెర్టిలైజర్స్ కూడా డ్రిప్ ద్వారా ఇస్తాను సార్. అందువల్ల మనకి వాటర్ సేవ్ అవుద్ది. నేను సోలార్ వాడుతాను అనమాట. అవును. ఓకే. సోలార్ తోటి మేము అగ్రికల్చర్ మాక్సిమం సోలార్ వాటర్ వాడుతుంటాను. ఓకే ఓకే. డ్రిప్ ఇరిగేషన్ అవడం వల్ల ఏమిటంటే 10 సెంట్లకి మినిమం డైరెక్ట్ గా పంపింగ్ అయితే 2-3 గంటలు పడుతుంది. అదే డ్రిప్ ద్వారా అయితే గంటలో మొత్తం అంతా హ్యాపీగా వాటర్ వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఈ రోజు రేట్ ప్రకారం అయితే రేట్ ప్రకారం అయితే 70 నుంచి 80 రూపాయలు ఉందండి. 70 నుంచి 80 రూపాయలు. ఓకే. పువ్వు అయితే చాలా పెద్ద సైజ్ వస్తుందండి. అలాగే. ఒక్కల వెరైటీ చాలా పెద్ద సైజు. ఓకే ఓకే. చిన్న రైతులు 10 నుంచి 20 సెంట్లు వేసుకుంటే చాలు సార్. మాక్సిమం ఇప్పుడు ఇది ఎన్ని సెంట్లు వేసారండి ప్రస్తుతానికి? ఇది 15 సెంట్లు సార్. ఇది 15 సెంట్లలో వేసినటువంటి ఈ బంతి తోటకి మాక్సిమం ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాక్సిమం ఒక క్రాప్ కి ఒక్క రోజు ఇలాగ మనం కట్ చేసి ఉంటే దగ్గర 80 కేజీలు వస్తుంది సార్. 80 కేజీలు వస్తుంది. అంటే సుమారు ఎంత రేట్ రావచ్చు? మినిమం 5,000 దాటి వస్తుంది. 5,000 దాటి వస్తుంది ఒక కటింగ్. అలాంటి ఎన్ని కటింగ్లు అవుతాయి మాక్సిమం? ఒక 4-5 కటింగ్లు అదే ఫ్లవర్ వస్తాయి సార్. తర్వాత పువ్వు సైజ్ తగ్గుతుంది. రేట్ కూడా తగ్గుతుంది. ఓకే ఓకే. అంటే సైజుని బట్టి రేట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈయనైతే చాలా అద్భుతంగా చేస్తున్నారు వ్యవసాయం నిజంగా. సో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ కూడా మనం ఇలా అగ్రికల్చర్ని మనం చేయొచ్చు. అంటే పంటలు పండించే విధానం కూడా ఆధునిక వ్యవసాయ పద్ధతిలోనే చేస్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ విధంగా పనిచేయడం మనం ఎక్కడ చూడం. సో చాలా అరుదుగా ఎక్కడ ఉంటారు. అయితే తుమ్మకపల్లి గ్రామంలో అయితే నాగేశ్వరరావు గారు వ్యవసాయం అయితే చాలా బాగా చేస్తున్నారు. తక్కువ రేటుకి మనకు అనుకున్న రేటుకి అయితే అన్ని రకాల అంటే పువ్వులు అయితే ప్రజెంట్ పువ్వులతో ఉంది కాబట్టి సో అన్ని రకాల పువ్వులు అంటే ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే ఒక పక్క రెడ్ బంతి ఉంది, ఒక పక్క ఏమో పసుపు. అంటే రెడ్ ఎల్లో 2 కంబైన్డ్ పట్టుకెళ్తారు కాబట్టి ఆయన ఏంటంటే తెలుగుగా 2 రకాలు వేశారనమాట. అంటే ప్రతి ఒక్కరు రెడ్ కావాలి అలాగే ఎల్లో కావాలని అడుగుతారు. కాబట్టి ఈయన ఏం చేశారంటే 2 కలిపి 2 కంబైన్డ్గా పండించడం జరుగుతుంది.